అంటే ప్రతి 3 లెసన్స్కు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను సార్. ఓకే. నేను సార్ 2015లో సార్ నేను పేపర్స్ నేను తయారు చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ రివైజ్ మళ్ళీ 2018లో మళ్ళీ రివైజ్ సార్ 2024లో కూడా చేసుకున్నాను. అంటే నా టీచింగ్ తగ్గట్టు సార్ నేను కొన్ని ప్రతి 3 లెసన్స్కు ఒక 50 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఇట్లా పెట్టేసుకొని అది కూడా విత్ సార్ బబ్లింగ్ పేపర్ లోపల సార్ ప్రాక్టీస్ చేయించడం. లేకపోతే సార్ పిల్లవాళ్ళు వేస్తారంటే మనకి ఇక్కడ మనం చాలా చెప్తాం, వాడు ఏబిసి అని పెట్టేస్తాడు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తారంటే గాబర పడిపోతాడు. అసలు ఇదేంది మనకి అర్థం కాదు, పిల్లలకి అర్థం కాదు. కాబట్టి సో కంపల్సరీ బబ్లింగ్ పేపర్లోనే మనం సార్ ప్రాక్టీస్ అనేది చేయించాలి. దాంతోపాటు ఖచ్చితంగా సార్ ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ మనం కండక్ట్ చేయడం. సార్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సార్ ఏమి ఇస్తాము, 7th క్లాసు గ్రాండ్ టెస్ట్, 8th క్లాసు గ్రాండ్ టెస్ట్, 7th 8th కలిపి సార్ మోడల్ టెస్ట్ మొత్తం సార్ ఒక 3 అంటే మొత్తం మీద సార్ దాదాపు సార్ నియర్లీ సార్ ఒక 15 నుంచి 20 ఎగ్జామ్స్ సార్. ఓన్లీ సోషలే సార్, మెంటల్ ఎబిలిటీ సార్ మా టీచర్స్ కండక్ట్ చేస్తారు చేయడం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఇట్లా సార్. అంటే దాదాపు సార్ ఒక 60 to 70 పేపర్స్ సార్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. కాబట్టి సార్ వాళ్ళకు ఎగ్జామ్స్ అంటే పెద్ద భయం అనేది ఉండదు సార్.